అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రోజున రెండవ సూర్యగ్రహణం అయితే రానుందండి. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు, అలానే ఏ దేశాలలో కనిపిస్తుంది, అలానే గ్రహణ నియమాలు పాటించాలా లేదా పూర్తి సమాచారం అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, వాటి గురించి నేను తెలియజేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక ముఖ్య విషయం అండి. ఈ గ్రహణం మన భారతదేశంలో లేదండి. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎవరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు తప్పకుండా నియమాలు పాటించాలండి. ఆ దేశాలలో కనుక మన భారతీయులు కనుక ఎవరైనా కనుక ఉంటే తప్పకుండా నియమాలు పాటిస్తేనే చాలా మంచిదండి. గ్రహణం ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రకృతిలో గ్రహణం జరిగినప్పుడు కొన్ని మార్పులు అనేటివి సంభవిస్తాయండి. దానికోసం గర్భిణీ స్త్రీలు మాత్రం తేలికపాటి అండి చిన్న చిన్న నియమాలేనండి. ఈ నియమాలను పాటిస్తే వారికి వారు పుట్టబోయే బిడ్డకు మంచి జరుగుతుంది అనైతే మన పెద్దలు చెప్తున్నారండి. ఆ నియమాలు ఏమిటో నేను ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తున్నాను. ఈ గ్రహణం టైంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి వస్తూ ఉంటాయండి. ఆ మార్పులు అనేటివి గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ఏ రూమ్ లో అయితే ఉంటారో ఆ రూమ్ మొత్తం కర్టన్స్ తో కప్పబడి ఉంచాలండి. ఎందుకంటే ఇది సూర్యగ్రహణం కదా అండి. సూర్యుడు మనకి దాదాపు చాలా సమయం వరకు మనకి ఈ గ్రహణం అయితే ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు బయట ఎక్కడా తిరగకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు ఎట్టు పరిస్థితిలో కూడా ఈ గ్రహణాన్ని అయితే అస్సలు చూడకూడదండి. ఒకవేళ గ్రహణాన్ని చూసిన తర్వాత వారికి పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడతారు అని మన పెద్దలు పండితులు అయితే చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ సమయంలో మన పెద్దలు పండితులు చెప్పే మాటలను తప్పకుండా మనం వినవలసి ఉంటుందండి. గ్రహణానికి ముందుగానే 1 గంట ముందు మనం భోజనం అనేది చేయాలండి. ఒకవేళ మీకు ఏదైనా సరే ఆకలి అని అనిపిస్తే మీరు ఘన పదార్థాలు అంటే అన్నము ఏదన్నా అలాంటివి తీసుకోకుండా మీరు ఏదైనా ద్రవ పదార్థాలు లిక్విడ్ ఫుడ్స్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి ఆహారంగా ఈ టైంలో తీసుకోవడం వలన మనకి డైజెషన్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఆ టైంలో మనకి అన్ఈజీగా అయితే ఏముండదండి. ఒకవేళ ఏదైనా తినాలి అని అనిపిస్తే మీరు ఫ్రూట్ జ్యూస్లు కానీ లేదా మీరు ఓఆర్ఎస్ కానీ అట్లా ఏదైనా సరే లిక్విడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. గ్రహణంకి ముందే ఇల్లంతా మనము దర్బలను అయితే పెట్టుకోవాలండి. గర్భిణీ స్త్రీలు అయితే తప్పకుండా వారి దగ్గర దర్బలను అయితే పెట్టుకోవాలండి, లేదా తులసాకులైనా సరే మీరు పెట్టుకోవాలండి. ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులు అంటే పిన్నులు, తలలో హెయిర్ పిన్స్ అనేటివి అస్సలు ధరించకూడదండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో పదునైన వస్తువులు కత్తి, కత్తెర, సూదులు ఇలాంటివి కూడా దగ్గర అయితే అస్సలు ఉంచుకోకూడదండి. గ్రహణం టైంలో మీకు బాత్రూమ్ వెళ్ళవలసి వస్తే ఒకవేళ బాత్రూమ్ అవుట్ సైడ్ కనుక ఉంటే మీరు బెడ్షీట్ని వేసుకొని ఒకవేళ అంటే ఆ సూర్యకిరణాలు అనేటివి గర్భిణీ స్త్రీ పైన పడకుండా మీరు జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో ఎటు పరిస్థితిలో స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ మీరు స్నానం చేయవలసి వస్తే గ్రహణం ముందు స్నానం అనేది చేసుకోవాలండి. తర్వాత గ్రహణం తరువాత పట్టు విడుపు స్నానం చేయాలే కానీ మధ్యలో అయితే అస్సలు స్నానం చేయకూడదండి. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే ఎలాంటి పనులైతే చేయకూడదండి. ఒంటికి అలసట అనేది అస్సలు ఉండకూడదండి. సైలెంట్గా మీ గదిలో మీరు కూర్చొని లేదా పడుకొని ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఈ టైంలో టీవీలు కానీ ఫోన్లు చూడడం కానీ ల్యాప్టాప్లు చూడడం కానీ ఇలాంటివైతే అస్సలు చేయకూడదండి. ఎందుకంటే వాటిల్లో ఉండేటువంటి రేడియేషన్ అనేది బిడ్డ మీద పడే అవకాశం అయితే ఉందండి. మ్యాక్సిమం వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది. గ్రహణం విడుపు అయిన తర్వాత విడుపు స్నానం చేయాలండి. ఈ స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా తులసి ఆకులను వేసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని స్నానం అనేది చేయాలండి. గ్రహణం అయిన తర్వాత అలానే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలంని కానీ లేదా పసుపు నీళ్లు కానీ లేదా మీ దగ్గర ఆవు పంచతం ఉంటే కొద్దిగా మీరు ఇల్లంతా చల్లుకోవాలండి. కుదిరిన వాళ్ళు గ్రహణం అయ్యాక ఆవు పంచతంని ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చల్లడం వలన మన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే ఆ గర్భిణీ స్త్రీ పైన పడకుండా అంతా పాజిటివ్ వైబ్స్ తో అయితే
గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఈ గ్రహణం సమయంలో మృత్యుంజయ మంత్రం కానీ గోపాల స్వామి వారి మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే చాలా మంచిదండి. మృత్యుంజయ మంత్రం నేను డిస్ప్లేలో చూపిస్తున్నానండి. ఈ మంత్రం మీకు తెలియకపోతే మీరు ఈ మంత్రాన్ని నోట్ చేసుకొని గ్రహణం టైంలో అయితే మీరు పఠిస్తే మంచిదండి. ఖచ్చితంగా నియమాలను పాటించాలి ఈ గర్భిణీ స్త్రీలు అంటే ఖచ్చితంగా అయితే పాటించాలండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదండి. ఎటువంటి గ్రహణ ప్రభావం లేకుండా ఈ జాగ్రత్తలు అనేటివి పాటిస్తే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనకి జ్యోతిష పండితులు అలానే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి, గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు, జాగ్రత్తలు అనేటివి పాటించాలని. కానీ ఖచ్చితంగా పెద్దలు చెప్పిన మాటలు అయితే 100% ప్రతి ఒక్కరూ వినాలండి ఈ టైంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన గర్భిణీ స్త్రీ యొక్క మంచినే కోరుతారు కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా నియమాలు అనేటివి ఇదండి. ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో క్లియర్గా నేను తెలియజేశాను కదా అండి. ఈ వీడియో మీద ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు నిరభ్యంతరంగా మీరు నాకు కామెంట్ అనేది చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.